అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా నవంబర్ నెల జీతాలకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి అయితే వచ్చేసాయండి. సిఎఫ్ఎంఎస్ సైట్లో పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క పే స్లిప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ పే స్లిప్స్లో పెన్షనర్లకు సంబంధించి కాస్త మార్పులను అయితే గమనించాల్సి అయితే ఉందండి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా ఉద్యోగ పెన్షనర్లకు భారీ ఊరట అయితే లభించింది. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల నవంబర్ నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారంలో భాగంగా పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చేసేయండి. సిఎఫ్ఎంఎస్ సైట్లో డౌన్లోడ్ అయితే అవుతున్నాయి. నవంబర్ నెల పే స్లిప్స్లో పెన్షనర్లు గమనించాల్సిన విషయం అయితే ఒకటి ఉందండి. ఎవరికైతే 31/10/2024 నాటికి రిటైర్డ్ అయ్యి 135 నెలలు పూర్తి చేసి ఉంటారో అటు వారందరికీ కూడా కమిటేషన్ అమౌంట్కి సంబంధించి డిడక్ట్ చేయకూడదు అని చెప్పేసి ఇటీవలే ప్రభుత్వం తాజా ఆదేశాలు అయితే జారీ చేసింది. సో దాని ప్రకారంగా మీ యొక్క కమిటేషన్ అమౌంట్ డిడక్ట్ అయ్యిందా లేదా అనేది ఒకసారి మీ పే స్లిప్స్లో డౌన్లోడ్ చేసుకుని ఒకసారి గమనించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇటీవలే కమిటేషన్ రికవరీ చెయ్యొద్దు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కావున ఎస్టీ వాళ్ళందరూ కూడా తమ పరిధిలో కమ్యూటేషన్ రికవరీ చేయలేదు. సో కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్క పెన్షనర్ గమనించవలసిందిగా మన ఛానల్ తరపున కోరుచున్నాం. మీ యొక్క పే స్లిప్స్లో ఈ కమ్యూటేషన్ అమౌంట్ డిడక్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఉద్యోగులకి సంబంధించి పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అయితే అవుతున్నాయండి. సో కాబట్టి మీ యొక్క పెన్షనర్లో సంబంధించి పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ జీతాలు పెన్షన్ల విషయానికి వస్తే మనకి డిసెంబర్ 1వ తేదీ ఆదివారం వచ్చిందండి. సో కాబట్టి మ్యాక్సిమం 2వ తేదీ లేదా 3వ తేదీ కల్లా మీ యొక్క జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయండి. సో ఇకపోతే సామాజిక పెన్షన్లకి సంబంధించి 1వ తేదీన ఆదివారం వచ్చింది కాబట్టి సో ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ 30న వృద్ధులకు వికలాంగులకు వీరందరికీ కూడా నవంబర్ 30వ తేదీన పెన్షన్లు అయితే చెల్లించడానికి ప్రభుత్వం తాజాగా గైడ్లైన్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో కాబట్టి వృద్ధులు పెన్షన్లకు సంబంధించి 30న జమ అవుతాయండి. అలాగే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మీ యొక్క జీతాలు పెన్షన్లు అయితే డిసెంబర్ 2వ తేదీ నుంచి జమ కావడం స్టార్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.